రేటు వారు కూర్చుని మాట్లాడరా మీ అవ్వమో ఇప్పుడు మీ తాత చంపాయిచ్చినాడు అయ్యా నల్లగొట్ల పిల్లలు బాడీకి వేసినారు పక్కనే వేసుకుని ప్రాసాలు అక్కడ ఉంటే బాడీ కుర్చీలో ఏడుంటే రేటు వారు కూర్చుని మాట్లాడరా ఇప్పుడేమే దాని మీద మీరు నా కొడుకు లెక్కకూడదు మీరు మేము ఎక్కవచ్చు మేము ఇప్పుడు మేము మీరు మీరు ఎక్కచ్చు మేము ఎక్కడ ఇదేంటో మంచి బాధ ఇంగిరియా మేము ఎక్కచ్చు మేము ఎక్కకూడదు తెలుసు పెద్దోళ్ళని అడుగుతా అడిగారు కూడా బాగా పీని కూడా నిట్టున్నావు దేవుడు నిట్టున్నావురా దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు బాండవా బాండపల్ల అమ్మ నేను చచ్చిపోయారండి నిన్న వచ్చిపోయారు పండగ వెళ్ళిపోయారా మళ్ళీ వెళ్ళిపోయారు ఏం పెద్ద మనిషి ఉన్నట్టు పంచేది చెప్పు పైన చిన్నాగిరెడ్డి అయ్యప్ప రెడ్డి సేలూరు మగము చిన్నాగిరెడ్డి అయిపోయి చెప్పి నేను మనము ఏమనే నేను పైకి మీ అక్కను కొత్తకూడదండి అయిపోయి చెప్పిన దాని పైకి మా అక్కను కొత్తకూడదు మీ పెద్ద విశేషిగా అయిపోయి చెప్పింది అట్లే కాదు దానిపైకి మనం ఎక్కకూడదు కూర్చోకూడదు మనం తక్కువ వాళ్ళు రెండు పట్టుకోసి నా పక్కన కూర్చొని తిన్నా అంటే నువ్వు రెండు తినచ్చు నువ్వు తినచ్చు అది అడుగుదామని ఎక్కచ్చు ఎక్కకూడదు వాళ్ళు ఎక్కచ్చు మనం ఎక్కకూడదు ఎప్పుడైనా పంచాయతీ రెండు పిలుస్తారా పిలిచు వాళ్ళు పెద్ద మనుషులు ఎట్లుండవు పిలిచి ఎక్కడ సరే ఏం తింటావు నా కొడక ఎట్లా గిడ్డి తింటదేనా గిడ్డి తినేట్టుకుంటే 4 బొక్కిట్లు కూర్చి పెట్టినారు ఆ పక్క లోపల 3 ఉప్పు ప్యాకెట్లు వేసుకొని చూసుకొని కాదా ఏమి ఈ నెడమలు కనపడకుండా అయిపోయినావు ఏం లేదు అట్లా పొద్దున్న మూసుకొని కూర్చోపు ఏమి తెలుపుకుంటారా వాయు ఏమి నీకు తక్కువ ఏమి తెలుపుకుంటాడు అందుపై మీరు ఎక్కచ్చు మేము అది కూలి చేసుకునే కూలి ఎక్స్క్యూజ్ కాదు కుర్చీ రీపింది అనుకో మెట్తో కొట్టి 400 పెరుక్కుంటారు బాడీకేసి నేను మీ నాయన గదేసి తొక్కుతాను అట్లా నీకు ఇచ్చేదే 1500 చెప్పండి కన్నా పోయి ఛార్జీలు పెట్రోల్ 100 దీనికి 400 పోతే అంతా 32 రూపాయలు నువ్వు దాని మీద కూర్చున్నావు కనుక లోనికి వెళ్ళి నీళ్ళు తెచ్చి నీట్గా శుభ్రపరచరా మీరు తక్కువ కూర్చున్నాం మీరు మీ అయితే మీ అతస్థాయి తక్కువ కొడక మేము తక్కువ కొడుకాక మేము రెడ్డి వారు రా కడుకోమంటే ఎక్కడ నేను ఎత్తుకోమని కింద పడిపోతుందా ముట్టు పగిలిపోయినా అవే మాకు లేస్తాయా 3 లేచినా మాకే లేస్తాయి లేకుండా కూర్చున్నామని చెప్పినావు పెద్ద మంచి కూర్చున్నామని చెప్పినావు దీన్ని కడగవద్దు ఏం చేద్దు కానీ ఒక బట్టలు తీసుకుని నీట్గా తుడిసేయలే నీట్గా తుడిసేవాయ్ అలేరే అలేరే మచ్చ నీట్గా తుడిసలే
మహామంత్రి